మధు వాళ్ళ పాపయ్య మనుషులు. నీకోసమేరా మేము ఊరంతా వెతుకుతున్నాం. దొరికావరా? వాళ్ళని బయటికి లాగండ్రా. మధుని ముట్టుకోవడానికి వీల్లేదు, శ్యామ్ని కూడా. అలా అనొద్దు, వదలరా. దేవా ఇందులోనూ తలదొరచొద్దు. ఇది శ్యామ్కి మాకు మధ్యన ఉన్న గొడవ. వీణ్ణి మాకు వదిలే. నీకు చెప్పేది అర్థం కదా? మేము అందరం కలిసి పాపయ్య దగ్గరికి వెళ్తున్నా, నువ్వు వెళ్ళిపో. అలా ఉట్టి చేతులతో మేము వెళ్ళిపోతే పాపయ్య గారికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మేము వెళితే వీళ్ళని తీసుకునే వెళతాం. పట్టుకోండ్రా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగే సరే పెట్టాయి. ఓకే. అరే ఎవరు? దేవానా? మీరొచ్చారని తెలిసింది. నేను ఊరికే సరదాగా వచ్చానంతే. ఇక్కడికి రావడానికి పెద్ద కారణం ఏమీ లేదు. కారణం ఉంది. నాకు తెలుసు మధుతో మీకున్న గొడవలు. నీకు తెలిసిందా? వాళ్ళిద్దరూ ఎందుకురా ఈ పని చేశారు? నా 5 లారీల స్పిరిటు పోలీసులకు పట్టించారు. పాపయ్య, మధు తప్పు చేశాడనుకుందాం. కాదు, చేశాడు. కానీ ఈ ఒక్కసారికి తన్నే నేను క్షమించాలను కదూ. దేవా, నీ మిత్రుడు మధున్నాడు కదా, వాడు పచ్చి దుర్మార్గుడు తెలుసా? మధు ఫ్రెండ్ శ్యామ్ కోసమే వాడు ఈ పని చేశాడు. అందుకే వాళ్ళిద్దరిని ఈ భూమి మీద ఉంచకూడదు అని నిర్ణయించుకుని నేను ఈ ఊరికొచ్చాను. చూడండి, మధుని నా ముందు ఎవరు తిట్టినా సహించేది లేదు, అది మీరైనా సరే. అలాగా? అయితే వద్దులే. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. మీరు వెంటనే వెళ్ళిపోండి. నా కోసం మధుని క్షమించండి. ఓ, వెంట పెట్టుకునే తీసుకొచ్చావా? రా. ఒరే దేవా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానో చెప్పు. నిన్నే తీసుకొచ్చాను. ఇది నువ్వు అనుకుంటున్నట్టుగా ఆషామాషి సరుకు కాదు. ప్యూర్ ద్రాక్షరసంతో చేసింది. మన గొడవలన్నీ దీంతోనే పోవాలి. ఇంకో విషయం, ఆ శ్యామ్తో చెప్పు, మీరు పోలీసులు పట్టించిన సరుకు
తిరిగి నా గొడవకి చేర్చమని చెప్పు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అదే జరగని పని. అదే ఎందుకు జరగదని అడుగుతున్నాను. అదే జరగదని చెప్తున్నానుగా. ఏంటో నువ్వు చెప్పేది? దేవా, నీతో నేను ముందే చెప్పాను, వీడికి నాకు పడదని. వీడిని అర్జెంట్ గా ఇక్కడి నుంచి పంపించేసాయి. వెళ్ళకపోతే ఏం చేస్తాయి? నువ్వు నోరు మీరా. అంటే వీడు చెప్తే నేను వెళ్ళిపోవాలా? నువ్వు వీడంటావరా? దేవా అడ్డులే. పాపయ్య వద్దు. ఇక వీడిని నేను వదిలిపెట్టాను, చంపేస్తాను. దేవా, నువ్వు నా స్నేహితుడివని నమ్మి నేను వాడిని నీ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ముందే వాడి మీద చేయి చేసుకున్నావు. మన స్నేహం ఈ రోజుతో తెగిపోయిందేవా. వీడు ఇంకేం మాట్లాడద్దు. వాడు నా అత్త కొడుకు, కానీ నువ్వెవరు? స్నేహితుడు అంతే. నాకు వాడు బాగా కావలసిన వాడు. నీ వల్ల వాడు బాధపడితే ఈ దేవా చూస్తూ ఊరుకోడు. ఈ విషయంలో ఇంకా గొడవపడాలని చూస్తే నాలో మరో దేవాని చూస్తాం. నిన్ను కాపాడిన ఈ నా చేతులతో నీచమైన పనులు చేయించొద్దు. హ. రండి. రేయ్, ఆ పాపయ్యతో ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఛ, అనవసరమైన గొడవలు. అంతా మర్చిపో. ఇంతకన్నా సంతోషం నాకు ఇంకేం కావాలి దేవా. ఎందుకంటే సాగు నుంచే బయటపడ్డాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. 1,000,000 సార్లు జపం చేసినా నీకు సమానం కాదు. జప 1,000,000 గుణం ధ్యానం, ధ్యాన 1,000,000 గుణం లయ. అంటే అర్థం? రేయ్, పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటల్ని నీ ఇష్టం వచ్చినట్లు మార్చేయొద్దురా. 1,000,000 సార్లు జపం చేస్తే ఒక్కసారి ధ్యానం చేసినట్టు లెక్క. అయితే ఒకసారి పాడు. అన్నయ్య, నువ్వు లోపలికి రావా? వస్తాను. నీ అరంగేట్రం రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకో. భారతి, ఇందాక డ్రాప్ చేసిన మీ అన్నయ్య? అవును, అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు. నేను ఒకసారి చర్చి దగ్గర మా పెదనాన్నతో ఉండగా చూశాను. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను. అబ్బే అదేం లేదు నాన్సీ, మా అన్నయ్య చాలా మంచోడు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి. రా. మంచి దిట్టంగా ఉంది, మిసమిసలు ఆడిపోతా ఉంది. పిక్కలు మంచి బలంగా ఉన్నాయి. గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి. వెనక చాలా సదరంగా ఉంది. అన్నీ అదిరిపోయాయని చెప్పావు కదరా. తీరా చూస్తే ఏముంది దీనికి? మంచి ఏనుగంటే 4 కాళ్ళు, 1 తొండం, ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా? నేను చెప్పిన దానికి ఇష్టమైతే ఇక్కడ ఉంచు. అయ్యా, అది లేదు, ఇది లేదు. ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను. నేను చెప్పింది అర్థమైందా? భారత్ తో ఎవరో వస్తున్నట్టున్నారే. అన్నయ్య. ఎవరి అమ్మాయి? మా ఫ్రెండ్ అన్నయ్య, నాతో డాన్స్ నేర్చుకుంటుంది. ఇంతకు ముందు నిన్నెప్పుడు చూడలేదే. అసలు ఏ ఊరు అమ్మాయి మీదే? పాలకొల్లు. ఓ, పాలకొల్లా? మీ ఊరు నేను చాలా సార్లు వచ్చేలే. పాలకొల్లు చంద్రయ్య తెలుసా నీకు? లేదు. కోట రామచంద్రయ్య తెలుసా? తెలీదు. పోనీ పోతులు పుల్లయ్య తెలుసా? తెలీదు. అక్కడ నాకు తెలిసిన జెమ్స్ ఉన్నారు. జేమ్సా? క్రిస్టియన్ ఏనుగో? అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే. ఏనుగా? నేను చెప్పేది ఒక ఆయన గురించి. ఆయనైనా ఏనుగైనా నా దృష్టిలో 2 ఒకటే. మా అన్నయ్య ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటాడు. నీ పేరేమిటమ్మాయి? నాన్సీ. నాన్సీ, చక్కటి పేరు. నాన్సీలో నా ఉంది, ఏనుగులో నా ఉంది. అందుకే నేను చెప్పాను ఏనుగైనా మనిషి అయినా నా దృష్టిలో ఒకటేనని. నువ్వురా. ఆగండి. పోతుల పుల్లయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా. కాళ్ళతో కనపడ్డయల్లా తొక్కి, తొండంతో అటు ఇటు ఇసిరి, పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నానా చేస్తూ ఉంటే. ఆపన్నయ్య, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు లోపలికి రా. ఆగు,
అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి. మా ఊళ్ళో ఇలాంటి ఏనుగులు ఏమీ ఉండవు. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది. మా అన్నయ్య కూతురు గీత, మెంటల్లీ తను డిజార్డర్డ్. పాపా నువ్వు నాతో వస్తావా? గీత ఈవిడ నా ఫ్రెండ్, ఈవిడతో నువ్వు వెళ్తావా? గీతకి దేవన్ని అంటే ఇష్టం, ఆ తర్వాతే మేమంతా. నువ్వు పద. వదినా, ఈమె నాన్సీ అని ఓ భారతి చెప్తూ ఉంటుంది. మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు కూతురు కదా. రా అమ్మా, దేవన్ని ఎక్కడికెళ్ళాడు? వాడు పైనున్నాడు. అన్నయ్య స్నానం చేస్తున్నాడేమో. నాన్సీ, నువ్వు ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకొస్తాను. నిన్ను అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను భారతితో వచ్చాను. ఓ, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా? ప్రతీకారం కోసం అయితే నేను ఇక్కడికి రావనవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరేమన్నారు? తెలియకుండా జరిగిందన్నారు. ఇక్కడ అదే జరిగిందనుకోండి. సారీ. సారీ, నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో పగలగొట్టుంటావని. అయితే నేనంటే భయమే కదా? చాలా భయపడ్డాను. భయపెట్టడానికి నువ్వెవరే? నేను తెలీదా? మళ్ళీ చెప్పదే మాట. తమరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను. తమరు దయచేయండి, లేకపోతే మెడపట్టి బయటకు గిట్టుతా. నేను వెళ్తాను, ఊరికి అరవకు. అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పమంటావా? ఏంటిది? ఏమైంది భారతి? ఎవరు ఏడుస్తున్నారు? ఏమైందో అరవకుండా చెప్పు. ఏంట్రా, ఏం జరిగింది? ఏముందో నాకు తెలియదమ్మా. ఈ అమ్మాయి ఉన్నట్టుండి గట్టిగా అరిచింది. నాన్సీ, ఏమై నీకు? అసలు ఏం జరిగింది? నేను నీతో ఎలా చెప్పు? ఏం పర్లేదమ్మా, నువ్వు చెప్పు. మీ అన్నయ్య నన్ను భారతి, ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. నువ్వు ఇలా రా, నేను అడుగుతాను. అమ్మా, నువ్వేం చెప్పద్దు. నువ్వురా నాన్సీరా. భారతి, నిజంగా నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. వద్దనియా, నువ్వు ఇంకేం చెప్పద్దు. నా పరువు తీసేసావు.